హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ 4th సెమిస్టర్లో బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో లాస్ట్ పేపర్ అనమాట. మేజర్ కోర్స్ 11 పేపర్. మనకి మేజర్లో మనకి ఫస్ట్ పేపర్ వచ్చేసి 4th సెమ్లో కార్పొరేట్ అకౌంటింగ్ అయితే ఉంటుంది. అలాగే సెకండ్ పేపర్ వచ్చేసి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి థర్డ్ పేపర్ అనమాట. లాస్ట్ పేపర్ మేజర్కి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ విత్ ఒరాకిల్. ఓకేనా, ఇందులో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా క్లియర్గా అయితే చెప్తాను. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్తో మన దగ్గర పీడిఎఫ్ అనేది ఉందన్నమాట. అలాగే ఈ సిలబస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇదే సిలబస్ ఉంటేనే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా, డెఫినెట్గా సిలబస్ అనేది చెక్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 వచ్చేసి ఓవర్ వ్యూ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్స్, అలాగే డేటా మోడల్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి రిలేషనల్ మోడల్, అలాగే నార్మలైజేషన్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్, బేసిక్ ఎస్క్యూఎల్. అలాగే యూనిట్ 4 వచ్చేసి ఎస్క్యూఎల్. అలాగే యూనిట్ 5 వచ్చేసి పిఎల్ బై ఎస్క్యూఎల్, అలాగే ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ కాన్సెప్ట్స్. ఇది మనకి సిలబస్ అనమాట. డెఫినెట్గా సిలబస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇదే సిలబస్ ఉంటేనే మీరు వీడియోని కంటిన్యూ అయితే చేయండి. డిఫరెంట్ సిలబస్ ఉంటే మాత్రం కన్ఫామ్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇదే సిలబస్లో మనకి లాస్ట్ సెమ్లో అంటే థర్డ్ సెమిస్టర్లో బీసీఏ స్టూడెంట్స్కి ఇదే సిలబస్ అయితే ఉందన్నమాట. ఇదే సిలబస్ మీకు బీకామ్ వారికి ఉంది, అలాగే బీఎస్సీ వారికి కూడా ఉంది. కన్ఫామ్గా మీరు ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా, ఓన్లీ 1 or 2 కాన్సెప్ట్సే కొంచెం ఎక్కువైతే ఉన్నదన్నమాట బీకామ్ వారికి. ఓకేనా, మ్యాక్సిమం సిలబస్ అంతా ఒకటే. మీరు కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాలనుకున్న ప్రిపేర్ అవ్వండి. ఇది వచ్చేసి ఓవరాల్గా ఓన్లీ బీకామ్ వాళ్ళకి అనమాట. మీరు కనుక బీఎస్సీ స్టూడెంట్స్ కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు కూడా కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వచ్చు. లేదంటే లాస్ట్ సెమ్ అంటే థర్డ్ సెమిస్టర్లో నేను అప్లోడ్ చేసిన డిబిఎంఎస్ సిలబస్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. బ్లైండ్గా ఫాలో అవ్వచ్చు ఆ సిలబస్ అనేది. ఓకేనా, బీకామ్ వారు మాత్రం డెఫినెట్గా ఈ వీడియో అనేది లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1లో వచ్చేసి ఓవర్వ్యూ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్స్ అండ్ డేటా మోడల్స్. ఓకేనా, ఇందులో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మీరు కనుక ఫుల్ మార్క్స్ కావాలనుకుంటే, అవుట్ స్టాండింగ్ మార్క్స్ కావాలనుకుంటే కన్ఫామ్గా ఈ 15 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి యూనిట్ 1లో. లేదు పాస్ మార్క్స్ చాలు అనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్గా నేను కొన్ని క్వశ్చన్స్ అనేవి హైలైట్ అయితే చేస్తాను. అవి మాత్రం ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఇక లేట్ చేయకుండా ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో అడ్వాంటేజెస్ అంటే 4th క్వశ్చన్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ ఏ డేటాబేస్ సిస్టమ్. అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ కూడా కన్ఫామ్గా నేర్చుకోవాలి మీరు. ఓకేనా, 4th క్వశ్చన్లో అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ కూడా నేర్చుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ అంటే 5th క్వశ్చన్, వాట్ ఆర్ సమ్ కామన్ అప్లికేషన్స్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్స్. ఇది కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో అడ్వాంటేజెస్ కానీ లేదా అప్లికేషన్స్ కానీ ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా అయితే ఇస్తారనమాట. లేదంటే మీకు లక్ అనేది ఫేవర్ ఉంటే ఈ రెండిట్లోంచే మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా అయితే ఇస్తారనమాట. ఓకేనా, కాబట్టి డెఫినెట్గా అడ్వాంటేజెస్, అప్లికేషన్స్, అడ్వాంటేజెస్ తర్వాత డిసడ్వాంటేజెస్ కూడా కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. డిఫైన్ డేటా మోడల్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్ ఇన్ డేటాబేసెస్. మనకి యూనిట్లోనే ఉంది డేటాబేస్ సిస్టమ్స్ అండ్ డేటా మోడల్స్. అంటే డేటా మోడల్స్ మీద కూడా మనకి ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా అయితే ఇస్తారు. ఓకేనా, కాబట్టి డేటా మోడల్ గురించి మీరు నేర్చుకోవాలి, దాంట్లో ఉన్న టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్, రైట్ అబౌట్ 3-tier స్కీమా ఆర్కిటెక్చర్. ఇది మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట 3-tier స్కీమా ఆర్కిటెక్చర్. ఓకేనా, కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి 9th క్వశ్చన్ అనేది. అలాగే 12th క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. మనకి 3-tier స్కీమా ఆర్కిటెక్చర్ కనుక మిస్ అయితే 12th క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. వాట్ ఈస్ సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఆర్కిటెక్చర్ లేదా క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ వర్క్ ఫర్ డేటాబేసెస్. రెండు కూడా ప్రిపేర్ అవ్వాలి, సెంట్రలైజ్డ్, క్లయింట్ సర్వర్, అలాగే 3-tier స్కీమా ఆర్కిటెక్చర్. కన్ఫామ్గా ఈ 3 మాత్రం ప్రిపేర్ అవ్వండి. ఈ 3లోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది కన్ఫామ్గా తీస్తారు. అలాగే పైన చెప్పినట్టుగానే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కానీ లేదా అప్లికేషన్స్ కానీ లేకుంటే డేటా మోడల్స్ కానీ కన్ఫామ్గా ఇస్తారనమాట. ఓకేనా, అడ్వాంటేజెస్ అప్లికేషన్స్లోంచి ఒక క్వశ్చన్ కన్ఫామ్. అలాగే డేటా మోడల్స్ కన్ఫామ్గా టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్, అలాగే 3-tier స్కీమా ఆర్కిటెక్చర్,
అలాగే సెంట్రలైజ్డ్ డేటా ఆర్కిటెక్చర్, అలాగే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. సో టోటల్గా మనకి ఓవరాల్గా 6 క్వశ్చన్స్ అనేవి నేను హైలైట్ చేశాను. ఈ 6 కూడా మీరు ముందుగా అయితే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. యూనిట్ 1లో మీకు కనుక టైం ఉంటే, ప్రజెంట్ నేను అప్లోడ్ చేసిన టైంకి సో మీ ఎగ్జామ్స్ కంటే చాలా త్వరగానే ఈ వీడియో అనేది చేసి అప్లోడ్ చేశాను అనమాట. సో కాబట్టి మీకు కనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. సో దట్ మనకి ఈజీగా ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. సో మీకు కనుక ఎగ్జామ్ రాసేటప్పుడు టైం ఉంటే మీరు చాయిస్ కూడా రాయండి, ఓకేనా. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీకు టైం ఉంటుంది, కన్ఫామ్గా చాయిస్ కూడా రాయండి. అట్లీస్ట్ 2 or 3 క్వశ్చన్స్ అన్న చాయిస్ అనేది రాయండి. షార్ట్ ఆన్సర్లో కావచ్చు, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో కావచ్చు, ఓకేనా. సో మనకి యూనిట్ 1లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట, ఓకేనా. 2 క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. సో మీరు ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో క్లియర్గా చూసుకోవచ్చు. ఫైల్ సిస్టమ్ కానీ, డేటాబేస్ సిస్టమ్స్ కానీ, లేదా అడ్వాంటేజెస్ అప్లికేషన్స్. మ్యాక్సిమం మనకి అడ్వాంటేజెస్ అప్లికేషన్స్లోంచే ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఇస్తారు. కాబట్టి అడ్వాంటేజెస్ ప్రిపేర్ అవ్వండి, అప్లికేషన్స్ ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డేటా ఇండిపెండెన్స్, అలాగే సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఆర్కిటెక్చర్. ఇది కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. డేటా ఎన్విరాన్మెంట్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది, అది కూడా ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. మనకి యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట, ఓకేనా. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మనకి 2 అయితే ఇస్తారు. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి కనుక మీకు ఉన్నాయంటే ఆ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మన దగ్గర పీడిఎఫ్లో అయితే ఉన్నది. దాంట్లో మనకి విత్ ఆన్సర్స్తో కూడా ఇంక్లూడ్ అయి ఉందన్నమాట. కన్ఫర్మ్గా కావాల్సిన వారు డిస్క్రిప్షన్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. పీడిఎఫ్లో మోడల్ పేపర్స్ ఉంటుంది, ఫుల్ సిలబస్ ఉంటుంది, అలాగే యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్తో నీట్గా ఉంటుంది అనమాట. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్తో నీట్గా అయితే ఉంటుంది అనమాట. సో లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను, ఓకేనా. డెఫినెట్గా డిస్క్రిప్షన్ అనేది చెక్ చేసి టెలిగ్రామ్ ఐడికి అయితే డైరెక్ట్ టెక్స్ట్ అయితే చేయండి, ఓకేనా. సో యూనిట్ 1 వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2. యూనిట్ 2లో కూడా మనకి 2 టాపిక్స్ అనమాట. సో క్లియర్గా చూసుకోవచ్చు. మనకి యూనిట్ నేమ్ రిలేషనల్ మోడల్ అండ్ నార్మలైజేషన్, 2 టాపిక్స్ అనమాట. రిలేషనల్ మోడల్ అలాగే నార్మలైజేషన్. ఇందులో మనకి ఓవరాల్గా దీంట్లో కూడా మనకి 15 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 15 మీకు గనక టైం ఉంటే కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఫుల్ మార్క్స్ కావాలనుకునే వాళ్ళు డెఫినెట్గా 15 క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. లేదు యూనిట్ 1 లాగే యూనిట్ 2 కూడా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు సో క్లియర్గా నేను కొన్ని క్వశ్చన్స్ అయితే చెప్తాను. ఓన్లీ 5 క్వశ్చన్స్ అనేవి నేను చెప్తాను. ఆ 5 క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీ రిమైనింగ్ క్వశ్చన్స్ కనుక మీకు టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో కార్డ్ రూల్స్. సో రిలేషనల్ మోడల్లో మనకి కార్డ్ రూల్స్ అయితే ఉంటుంది అనమాట. కార్డ్ రూల్స్ అనేవి కన్ఫర్మ్గా మీరు ప్రిపేర్ అవ్వాలి. 11 or 12 అయితే ఉంటాయి కార్డ్ రూల్స్ అనేవి. సో కన్ఫర్మ్గా కార్డ్ రూల్స్ అనేది కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. సో డెఫినెట్ క్వశ్చన్ అనమాట. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద కాదు, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద కన్ఫర్మ్గా మనకి కార్డ్ రూల్స్ అనేది ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంటుంది అనమాట. ప్రతిసారి మనకి కార్డ్ రూల్స్ అనేవి రిపీటెడ్గా ఇస్తున్నారు. కాబట్టి కార్డ్ రూల్స్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఇక్కడతో ఫస్ట్ క్వశ్చన్ అంటే సెకండ్ క్వశ్చన్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నార్మలైజేషన్ నుంచి మనకి కన్ఫర్మ్గా ఒక నార్మల్ ఫామ్ అయితే కన్ఫర్మ్గా అయితే ఇస్తారనమాట. సో అంటే 11th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫస్ట్ నార్మల్ ఫామ్ ఇన్ నార్మలైజేషన్? ఫస్ట్ నార్మల్ ఫామ్ కానివ్వండి, సెకండ్ నార్మల్ ఫామ్ కానివ్వండి, థర్డ్ నార్మల్ ఫామ్ కానివ్వండి, అలాగే ఫోర్త్ నార్మల్ ఫామ్. ఫోర్త్ నార్మల్ ఫామ్ అంటే బాయ్స్ కార్డ్ నార్మల్ ఫామ్. ఈ 4లోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది డెఫినెట్గా అయితే ఇస్తారనమాట. సో వాట్ ఈస్ ద ఫస్ట్ నార్మల్ ఫామ్ ఇన్ నార్మలైజేషన్? అలాగే 12th క్వశ్చన్, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ ఏ రిలేషన్ టు బి ఇన్ ది సెకండ్ నార్మల్ ఫామ్? అలాగే 13th క్వశ్చన్, వాట్ కండిషన్స్ మస్ట్ ఏ రిలేషన్ సాటిస్ఫై టు బి ఇన్ ది థర్డ్ నార్మల్ ఫామ్? అలాగే 14th క్వశ్చన్, వాట్ ఈస్ ద బాయ్స్ కార్డ్ నార్మల్ ఫామ్ అండ్ హౌ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ థర్డ్ నార్మల్ ఫామ్? సో ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది. సో ఈజీగా అర్థమవుతుంది. ఈజీగా అయితే మీరు అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కూడా, అంటే మీకు సబ్జెక్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో కాబట్టి ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్, థర్డ్ నార్మల్ ఫామ్, అలాగే BCNF బాయ్స్ కార్డ్ నార్మల్ ఫామ్. సో కన్ఫర్మ్గా ఈ 4 అయితే కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఈ 4లోంచి మనకి ఒక నార్మల్ ఫామ్ అనేది డైరెక్ట్గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇస్తారనమాట. టోటల్గా 5 క్వశ్చన్స్ అనేవి నేను హైలైట్ చేశాను అనమాట. కార్డ్ రూల్స్, ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్, థర్డ్ నార్మల్ ఫామ్, అలాగే BCNF బాయ్స్ కార్డ్ నార్మల్ ఫామ్. ఈ 5 అయితే ప్రిపేర్ అవ్వండి. ఈ 5లో ఉండి మనకి
డెఫినెట్గా మీరు 2 క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద. ఓకేనా, కన్ఫామ్గా అయితే ప్రిపేర్ అవ్వండి స్టూడెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి మీరు కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే కన్ఫామ్గా నార్మలైజేషన్, అలాగే కాన్స్టెంట్స్, అలాగే ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్, కాన్సెప్ట్ ఆఫ్ కీస్, అలాగే రిలేషన్ క్యాలిక్యులస్, సో ఇవైతే ప్రిపేర్ అవ్వండి. సో తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మీకు టైం ఉంటే కన్ఫామ్గా రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మనకి యూనిట్ 2 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా అయితే ఇస్తారనమాట. ఓకేనా, ఇందులో కూడా మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అవి మనకి పీడిఎఫ్లో అయితే ఉన్నాయి, కావాల్సిన వారు డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి. ఓకేనా, సో మెయిన్గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. మీరు ఫుల్ మార్క్స్ కావాలనుకుంటే మాత్రం ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఇది మనకి యూనిట్ 2 రిలేషనల్ మోడల్ అండ్ నార్మలైజేషన్. నెక్స్ట్ యూనిట్ 3, యూనిట్ నేమ్ వచ్చేసి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. ఇందులో మనకి ఓవరాల్గా 18 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ ముందుగా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఎస్క్యూఎల్ డిడిఎల్ ఆపరేషన్స్, డిఎంఎల్ ఆపరేషన్స్, ఈ 2 ఆపరేషన్స్ అనేవి కన్ఫామ్గా నేర్చుకోవాలన్నమాట. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, అలాగే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ఆపరేషన్స్ అనేవి కన్ఫామ్గా నేర్చుకోండి. 10th క్వశ్చన్ 11th క్వశ్చన్ అనేది. దాని తర్వాత మీరు డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ ఇన్ డేటాబేసెస్ అండ్ దేర్ సింబల్స్. సో డెఫినెట్ క్వశ్చన్ అనమాట. ఓవరాల్గా ఈ 18 క్వశ్చన్స్లో నేను హైలైట్ చేసిన క్వశ్చన్సే ముందుగా చదవండి. దాని తర్వాత టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చదవండి. మనకి ఎగ్జామ్స్ కంటే 1 month ముందే మనకి ఈ వీడియోస్ అనేవి నేను చేసి అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి నేను చెప్పిన క్వశ్చన్స్ అన్ని కూడా ప్రిపేర్ అవ్వడంతో పాటు రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్, హౌ ఆర్ సబ్ క్లాసెస్ అండ్ సూపర్ క్లాసెస్ ఇన్హెరిటెన్స్ రిప్రజెంటెడ్ ఇన్ ఇయర్ డయాగ్రామ్స్. అలాగే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 7th క్వశ్చన్, రైట్ అబౌట్ ది స్పెషలైజేషన్ అండ్ జనరలైజేషన్ షో ఇన్ ఇయర్ డయాగ్రామ్స్. సో డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. స్పెషలైజేషన్, జనరలైజేషన్ మనకి షార్ట్ ఆన్సర్లు అడిగితే ఓన్లీ మనకి స్పెషలైజేషన్ కానీ లేదా జనరలైజేషన్ అనేది అడుగుతారు. ఒకవేళ మనకి ఇదే క్వశ్చన్ లాంగ్ ఆన్సర్లో అడిగితే డైరెక్ట్గా రైట్ అబౌట్ ది స్పెషలైజేషన్ అండ్ జనరలైజేషన్ షో ఇన్ ఇయర్ డయాగ్రామ్స్. ఈ విధంగా మనకి డైరెక్ట్గా అయితే క్వశ్చన్ అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫామ్గా క్వశ్చన్స్ మాత్రం ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, అలాగే రైట్ అబౌట్ ఎస్క్యూఎల్ డిడిఎల్ ఆపరేషన్స్, రైట్ అబౌట్ ఎస్క్యూఎల్ డిఎంఎల్ ఆపరేషన్స్, ఇవి కూడా మనకి డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 15th క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. వాట్ ఆర్ ఎస్క్యూఎల్ అగ్రిగేషన్ ఫంక్షన్స్ అండ్ హౌ ఆర్ దే యూజ్డ్. సో అలాగే ప్రొజెక్ట్ కానివ్వండి, సెలెక్ట్ కానివ్వండి, అలాగే వేర్ క్లాసెస్, గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డర్ బై క్లాసెస్, సో ఇవి కూడా మీరు కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో కన్ఫామ్గా మీరు సెలెక్ట్, ప్రొజెక్టు, అలాగే వేర్ క్లాసు, గ్రూప్ బై క్లాసు, అలాగే హ్యావింగ్, ఆర్డర్ బై క్లాసెస్ కూడా కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. సో మనకి యూనిట్ 3 నుంచి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అందులో మనకి డిడిఎల్ ఆపరేషన్స్ కానీ డిఎంఎల్ ఆపరేషన్స్ కానీ ఒక్క క్వశ్చన్ అయితే కన్ఫామ్గా తెస్తారనమాట ఆపరేషన్స్ మీద. అలాగే స్పెషలైజేషన్, జనరలైజేషన్ కానీ ఎంటిటీ రిలేషన్షిప్ ఈఆర్ మోడల్ అంటే మనకి సింబల్స్, ఇన్హెరిటెన్స్ కానీ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా, దాని తర్వాత మనకి అగ్రిగేషన్స్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. లాంగ్ ఆన్సర్స్ మటుకైతే 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ డెఫినెట్గా తెస్తారు. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో స్పెషలైజేషన్, జనరలైజేషన్ విత్ డయాగ్రామ్స్, ఇయర్ డయాగ్రామ్స్ అనమాట. అలాగే మీరు థియరిటికల్గా ప్రిపేర్ అవ్వాలనుకున్నా, డయాగ్రామెటికల్గా ప్రిపేర్ అవ్వాలనుకున్నా సో మనకి యూనిట్ 3 నుంచి కూడా మనకి డయాగ్రామ్స్ అయితే కన్ఫామ్గా అయితే ఉంటాయి అనమాట. ఇయర్ డయాగ్రామ్స్ అనేవి కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. సబ్ క్లాస్, సూపర్ క్లాస్ యూజింగ్ డయాగ్రామ్స్, అలాగే ఇన్హెరిటెన్స్, అలాగే స్పెషలైజేషన్, జనరలైజేషన్. అలాగే మీరు ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి ఎస్క్యూఎల్లో మనకి డేటా టైప్స్ ఉంటాయి. డిడిఎల్ ఆపరేషన్స్ కానివ్వండి, డిఎంఎల్ ఆపరేషన్స్ కానివ్వండి లాంగ్ ఆన్సర్లో ప్రిపేర్ అవుతారు. ఓకేనా, మనకి ప్రిపేర్ అవ్వాలనుకుని నేను చెప్పిన క్వశ్చన్స్ అయినా ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 3 నుంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో ఇది మనకి యూనిట్ 3. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఇందులో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 10th క్వశ్చన్ 11th క్వశ్చన్, టీసీఎల్ కమాండ్స్ లేదా టీసీఎల్ ఆపరేషన్స్ కూడా అనొచ్చు. అలాగే డిసిఎల్ ఆపరేషన్స్ లేదా డిసిఎల్ కమాండ్స్. సో ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ ఇన్ ఎస్క్యూఎల్, దాంట్లో ఏమేమి ఉంటాయి మనకి కమిట్, రోల్ బ్యాక్ అండ్ సేవ్ పాయింట్. అలాగే డిసిఎల్ కమాండ్స్ అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్ ఇన్ ఎస్క్యూఎల్, దాంట్లో ఓన్లీ 2 అయితే ఉంటుంది అనమాట, గ్రాంట్, రివర్క్. సో ఈ ఆపరేషన్స్ గురించి మీరు కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. ఆపరేషన్స్ అనొచ్చు,
లేదా కమాండ్స్ అని అనొచ్చు అనమాట. ఓకేనా. DDL DML ఏ విధంగా మనకి యూనిట్ 3లో ఉందో యూనిట్ 4లో వచ్చేసి మనకి TCL అండ్ DCL. సో డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో వీటిలోంచి కూడా మనకి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ TCL నుంచి కానీ లేదా DCL నుంచి కానీ ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే డెఫినెట్గా అయితే ఇస్తారనమాట. సో మ్యాక్సిమం మనకి DCL అనేది షార్ట్ ఆన్సర్లో అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది, అలాగే TCL అనేది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, డిఫైన్ జాయిన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్, హౌ దే ఆర్ ఇంప్లిమెంటెడ్ విత్ ఎగ్జాంపుల్. అలాగే వాట్ ఆర్ కామన్ స్ట్రింగ్ అండ్ కన్వర్షన్ ఫంక్షన్స్ ఇన్ SQL. అలాగే వాట్ ఈజ్ ఎ వ్యూ ఇన్ SQL అండ్ హౌ ఈజ్ ఇట్ క్రియేటెడ్. అలాగే 9th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది రిలేషనల్ సెట్ ఆపరేషన్స్ ఇన్ SQL. సో ఇవి మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇందులో మనకి కీ కాన్స్టెంట్స్ ఉంటాయి అనమాట, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ కూడా ఉంటాయి. కీస్ అలాగే కీ కాన్స్టెంట్స్, ప్రైమరీ కీ, ఫారెన్ కీ, ఈ విధంగా మనకి చాలా కీస్ అయితే ఉంటుంది అనమాట. SQL లో కీస్ కూడా మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్. అలాగే యూనిట్ 4లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే రిలేషనల్ సెట్ ఆపరేషన్స్, అలాగే ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్, అలాగే రైట్ జాయిన్, అలాగే ఫుల్ జాయిన్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ కీ, ఫారెన్ కీ, ఇవైతే సరిపోతుందన్నమాట షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో. యూనిట్ 4 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా అయితే ఇస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5లో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి చాలా అయితే ఉన్నాయన్నమాట, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కొంచెం ఎక్కువైతే ఉన్నాయి. సో ముందుగా మీరు ఫీచర్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. వాట్ ఈస్ PL/SQL, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫీచర్స్. అలాగే వాట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ PL/SQL బ్లాగ్. అలాగే వాట్ ఆర్ ద డిఫరెంట్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అవైలబుల్ ఇన్ PL/SQL. అలాగే వాట్ ఈజ్ ఏ కర్సర్ ఇన్ PL/SQL అండ్ హౌ ఈజ్ ఇట్ యూజ్డ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ ఏ ఫంక్షన్ అండ్ ఏ ప్రొసీజర్ ఇన్ PL/SQL. అలాగే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాన్సెప్ట్ అనమాట, ప్యాకేజెస్ ఇన్ PL/SQL. అలాగే నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్గర్స్ ఇన్ PL/SQL. సో డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. 8th క్వశ్చన్ 10th క్వశ్చన్ అనేది సో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అటామిసిటీ అండ్ డ్యూరబిలిటీ ఇన్ ఏ డేటాబేస్ ట్రాన్సాక్షన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 19th క్వశ్చన్, రైట్ అబౌట్ ది స్టోరేజ్, రికవరీ అండ్ అటామిసిటీ ఇన్ డేటాబేసెస్. సో డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట, కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి యూనిట్ 5 నుండి. సో యూనిట్ 5 మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వాలి. రిమైనింగ్ యూనిట్స్ అనేవి నేను గన్ షాట్ క్వశ్చన్స్ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో యూనిట్ 5 నుండే మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఇందులో మనకి కర్సర్స్ కానివ్వండి, కంట్రోల్ స్టేట్మెంట్స్, ప్యాకేజెస్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, సీరియలైబిలిటీ, అలాగే రికవరబిలిటీ కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. సరిపోతుంది యూనిట్ 5 నుండి. ఓకేనా స్టూడెంట్స్. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ID ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్ పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.